ప్రశాంత్ కోస్లా. ఓకే, ఈరోజు మన వీడియో కాన్సెప్ట్ ఏంటంటే, మనం అనుకున్నట్టు ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి ఇంటర్మీడియట్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో 10+2 మీద 3440 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రావడం జరిగింది. ఓకే, ప్రజెంట్ మనం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అంటే స్టార్టింగ్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్, ఎండింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అండ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అదేవిధంగా ఏజ్ లిమిట్ ఏముంది, నెక్స్ట్ అందులో ఏ టైప్స్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి, సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజు ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఈ నోటిఫికేషన్ గురించి క్లియర్గా డీటెయిల్స్ తెలుసుకోవడం జరుగుతుంది ఈ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, మనం దీనికి ఈ నోటిఫికేషన్ ఎన్టీపీసీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ 10+2 అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ అనే 3445 వేకెన్సీస్తో రావడం జరిగింది నోటిఫికేషన్ అనేది. దీనికి ఈ నోటిఫికేషన్కి ఒక అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 21 సెప్టెంబర్ 2024. అదేవిధంగా ఎండింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఎండింగ్ డేట్ వచ్చేసి 20th అక్టోబర్ 2024. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ఫీజ్ పేమెంట్, లాస్ట్ డేట్ ఆఫ్ ఫీజ్ వచ్చేసి 22 అక్టోబర్ 2024. ఇంకా ఇదే విధంగా మన అప్లికేషన్లో ఏమన్నా అంటే కరెక్షన్స్ అంటే ఏమైనా మిస్టేక్స్ కానీ చేసుంటే ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవడం కోసం, మోడిఫికేషన్ కోసం మనకి 23 అక్టోబర్ నుంచి టు 1 నవంబర్ వరకు అప్లికేషన్ కరెక్షన్ కోసం మోడిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, చూసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 21 9th మంత్. అదేవిధంగా ఎండింగ్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసి 20th అక్టోబర్ వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ ఫీజ్ కనుక ఏమైనా పేమెంట్ చేయాలంటే ఎక్స్ట్రా 2 days ఎక్స్టెండ్ చేసి 22 వరకు పేమెంట్ చేయడం ఉంటుంది. అదేవిధంగా అప్లికేషన్ ఏమైనా కరెక్షన్స్ కానీ ఏమైనా చేయాలనుకుంటే అంటే 23 నవంబర్ నుంచి 1 అక్టోబర్ వరకు అప్లికేషన్ ఓపెన్ అవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ మనం ఏజ్ లిమిట్ ఏముందో ఒకసారి చూసుకుందాం. ఏజ్ లిమిట్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 33 years. 33 years ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకొని ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. అదేవిధంగా ఈ ఏజ్ అనేది అకార్డింగ్ 21/1/2025 నాటికి ఎవరైతే 18 to 33 years ఇన్ బిట్వీన్లో ఉంటుందో వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. అదేవిధంగా ఎవరైతే ఈ ఏజ్ కన్నా తక్కువ ఉంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేవరకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ ఎన్టీపీసీ నోటిఫికేషన్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్లో ఏ టైప్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి అండ్ ఏ టైప్ ఒక్కో పోస్ట్కి క్వాలిఫికేషన్ ఏంటి అండ్ ఒక్కో దాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, దీంట్లో ఈ నోటిఫికేషన్లో మనకి టోటల్గా 4 types ఆఫ్ నోటిఫికేషన్స్ రావడం జరిగింది. అందులో ఫస్ట్ది కమర్షియల్ టికెట్ కలెక్టర్, కమర్షియల్ టికెట్ కలెక్టర్లో మొత్తం 2022 పోస్ట్ ఉండటం జరిగింది. అదేవిధంగా దీని మెడికల్ వచ్చే వరకు B2 మెడికల్ ఉంటుంది.
మెడికల్ B2 ఉంటుంది. అదేవిధంగా దీని బేసిక్ పే వచ్చేసరికి 21,700 రూపీస్. కమర్షియల్ టికెట్ కలర్ బేసిక్ పే ఉంటుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి 18 to 30 years ఎవరైతే ఇన్ బిట్వీన్లో ఉంటారో కమర్షియల్ టికెట్ కలెక్టర్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సెకండ్ కేటగిరీ వచ్చేసి ట్రైన్ క్లర్క్. సెకండ్ కేటగిరీ వచ్చేసి ట్రైన్ క్లర్క్. ఈ ట్రైన్ క్లర్క్కి వచ్చేసరికి మొత్తం టోటల్ 72 వేకెన్సీస్ ఉండటం జరిగింది. అదేవిధంగా దీని మెడికల్ వచ్చేసరికి A3 మెడికల్ ఉండటం జరిగింది. అందులో మొత్తం దీని బేసిక్ వచ్చే వరకు 19,900. ఓకే, నెక్స్ట్ దీనికి ఏజ్ లిమిట్ 18 to 30 years. ఎవరైతే 10+2 క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మూడో టైప్ వచ్చేసరికి అకౌంట్స్ క్లర్క్ టైపిస్ట్. ఇందులో అకౌంట్స్ క్లర్క్ టైపిస్ట్లో మొత్తం 361 వేకెన్సీస్ ఉండటం జరిగింది. 361 పోస్టులు ఉండటం జరిగింది. అదేవిధంగా దీని మెడికల్ వచ్చేసి C2 మెడికల్ ఉండటం జరిగింది. దీని బేసిక్ వచ్చేసరికి 19,900 ఉంటుంది. దీనికి ఎక్స్టర్నల్గా 10+2 క్వాలిఫికేషన్తో పాటుగా టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. టైపింగ్ టెస్ట్ వచ్చే వరకు 30 words per minute. అంటే CBT1 క్లియర్ అయిన తర్వాత మనకి టైపింగ్ టెస్ట్ ఉండటం జరుగుతుంది. అది ఇంగ్లీష్లో అయితే 30 words per minute ఉండాలి. హిందీ అయితే 25 words per minute ఉంటుంది. హిందీ టైపింగ్ టెస్ట్ అనేది. నెక్స్ట్ ఫోర్త్ టైప్ వచ్చేసరికి జూనియర్ క్లర్క్ టైపిస్ట్. జూనియర్ క్లర్క్ టైపిస్ట్ ఫోర్త్ టైప్ ఆఫ్ వేకెన్సీస్. దీంట్లో జూనియర్ క్లర్క్లో మొత్తం 990 వేకెన్సీస్ ఉండటం జరిగింది. 990 వేకెన్సీస్. అదేవిధంగా C2 మెడికల్ దీనికి ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ రెండిట్లకి అకౌంట్స్ క్లర్క్ టైపిస్ట్ అండ్ జూనియర్ క్లర్క్ టైపిస్ట్ రెండిట్లకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. అకౌంట్స్ క్లర్క్స్కి వీటికి టైపింగ్ టెస్ట్ అనేది 30 words per minute అని ఇంగ్లీష్లో అయితే 30 words per minute టైపింగ్ ఉంటుంది. అదేవిధంగా హిందీ అయితే 25 words per minute అని ఉంటుంది. ఈ రెండింటికి కామన్ టైపింగ్ టెస్ట్ అనేది కామన్గా ఉంటుంది. ఎప్పుడైతే CBT1 క్లియర్ అవుతుంది, CBT2 క్లియర్ అయిపోయిన తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది 2 కేటర్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇప్పుడు ఎగ్జామినేషన్ ఫీజు ఎలా ఉంటుంది, ఏ కేటగిరీ వాళ్ళకి ఏ ఫీజు ఉంటుంది అనేది ఒకసారి క్లియర్గా చూసుకుందాం. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజ్ వచ్చే వరకు ఎగ్జామ్ ఫీజ్ వచ్చే వరకు నెక్స్ట్ ఎవరైతే అన్రిజర్వ్డ్ అండ్ OBC కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి 500 ఫీజు ఉంటుంది. అదేవిధంగా SC ST PWD అండ్ ఫీమేల్ ట్రాన్స్జెండర్స్ వాళ్ళకి 250 రూపీస్ ఫీజు ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. ఎప్పుడైతే మనం CBT1 రిటన్ ఎగ్జామ్ అయిపోతుందో, CBT1 రిటన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి 500 ఫీజు పే చేసిన వాళ్ళకి 400 రిఫండ్ అనేది అకౌంట్కి రిఫండ్ వస్తుంది జరుగుతుంది. 250 వాళ్ళకి ఛార్జెస్ కట్ అయ్యి 250 వాళ్ళకి SC ST వాళ్ళకి 250 రిఫండ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఎన్ని పేపర్స్ ఉంటాయి ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. ఎగ్జామ్లో ఏం సిలబస్ ఇచ్చాడు, ఏం ప్యాటర్న్ ఇచ్చాడు ఒకసారి తెలుసుకుందాం. మోడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసరికి CBT1 CBT2 అనే 2 ఎగ్జామ్స్, CBT1 అండ్ CBT2 2 CBTs పెట్టడం జరుగుతుంది. ప్రిలిమ్స్ CBT1 అనేది ఓన్లీ ప్రిలిమినరీ స్టేజ్, స్క్రీనింగ్ ఆఫ్ ది అన్వాంటెడ్ అంటే
స్క్రీనింగ్ చేయడానికి CBT-1 అన్నది ఉంటుంది. CBT-1 పెడతారు. అదేవిధంగా CBT-1 సిలబస్ వచ్చే వరకు CBT-1 సిలబస్ వచ్చేసరికి అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్. ఇందులో అర్థమెటిక్ నుంచి 30 మార్క్స్ రావడం జరుగుతుంది. రీజనింగ్ నుంచి 30 మార్క్స్ రావడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 40 మార్క్స్ రావడం. ఈ CBT-1 గురించి CBT-1 సంబంధించి మొత్తం టోటల్ 100 క్వశ్చన్స్ ఉండటం జరుగుతుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ ఉంటుంది. అదే PW క్యాండిడేట్స్ ఎవరైతే స్క్రైబ్ తీసుకున్న వాళ్ళకి 120 మినిట్స్ టైం ఉండటం జరుగుతుంది. అదేవిధంగా CBT-1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ CBT-2 ఉండటం జరుగుతుంది. ఎవరైతే CBT-2 ఉన్నారో CBT-2 వాళ్ళకి కూడా సేమ్ ఇదే సిలబస్ ఉంటుంది. బట్ ఎగ్జామ్ వెయిటేజ్ మాత్రం చేంజ్ అవుతుంది. ఎగ్జామ్ వెయిటేజ్ ఎలా చేంజ్ అవుతుందంటే అర్థమెటిక్ వచ్చేసరికి 35 మార్క్స్, రీజనింగ్ వచ్చేసరికి 35 మార్క్స్ అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 50 మార్క్స్. టోటల్ 120 మార్క్స్ ఉండటం జరుగుతుంది CBT-2. ఎవరైతే CBT-2లో హైయెస్ట్ స్కోర్ చేస్తారో వాళ్ళకి జాబ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా దీంట్లో టైం డ్యూరేషన్ వచ్చేసరికి 90 మినిట్స్ టైం డ్యూరేషన్ ఉంటుంది. CBT-2లో కూడా 90 మినిట్స్ టైం డ్యూరేషన్ ఉంటుంది. అదేవిధంగా రెండింటికి కామన్గా CBT-1 అండ్ CBT-2కి కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ ఇవ్వడం జరిగింది. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉండడం జరుగుతుంది. అంటే ఈచ్ 3 రాంగ్ ఆన్సర్స్కి 1 మార్క్ డిడక్ట్ చేయడం జరుగుతుంది. అనే CBT-1కి ఉంది, CBT-2కి ఉంది. ఇది ఆస్పిరెంట్స్ అందరూ మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా ఓకే, మనం దీని గురించి NTPC నోటిఫికేషన్ గురించి పూర్తిగా డీటెయిల్స్ చూసాం కదా. ఓకే, ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో ఈ నోటిఫికేషన్ గురించి క్లియర్గా ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చదువుకొని అప్లై చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ మన వీడియోలో అసలు ఏ జోన్ ప్రిఫరెన్స్ అంటే ఏ జోన్ సేఫ్ జోన్గా ఉంటుంది, NTPCకి ఏ జోన్లో సేఫ్ పెట్టుకోవాలి, పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా పెట్టాలి, పోస్ట్ ఆర్డర్ ఎలా పెట్టాలి అనే మెడికల్ గురించి అండ్ ఏమైతే నోటిఫికేషన్లో చేంజెస్ ఉన్నాయో వాటి గురించి క్లియర్గా వీడియో చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా ఫర్దర్గా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికన్నా యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఇయర్లో RRB నుంచి చాలా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అనేది ఉండడం జరిగింది. కరెక్ట్గా ప్రిపేర్ అయితే రైల్వేలో ఏదో విధంగా జాబ్ కొట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు జాబ్ కొట్టాలంటే ఈ సిలబస్ అనాలిసిస్ అనేది ప్రతి ఒక్కటి నా ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. నన్ను రెగ్యులర్గా ఫాలో అవడం ద్వారా మీకు సిలబస్ మీద అంటే ఒక అవగాహన వస్తుంది. అదేవిధంగా యాన్యువల్ క్యాలెండర్ ఉండటం ద్వారా ఈ ఇయర్లో మీరు జాబ్ మిస్ చేసుకున్నా కానీ నెక్స్ట్ ఇయర్లో జాబ్ చేయడానికి అవకాశాలు పాసిబిలిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే రెగ్యులర్గా ప్రిపేర్ అవ్వండి, పేషెన్సీతో ఉండండి. మంచిగా ఒక స్ట్రాటజీతో ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టడానికి నేను మీకు సహాయంగా ఉంటాను. అదేవిధంగా ఓకే, థ్యాంక్ యూ, బాయ్.